బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తున్నాయి తమిళనాడు రాజకీయాలు. రసవత్తరంగా మారాయి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన ఆ కార్యక్రమం. రెండుగా చీలిపోయింది అన్నా డిఎంకే. పళనిస్వామి తీరుపై మాజీ మంత్రి షణ్ముగం చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. 27 మంది ఎమ్మెల్యేలతో మాజీ మంత్రి షణ్ముగం తిరుగుబాటు చేస్తున్నారా? విజయ్కి 27 మంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేల మద్దతు ఉందా? ప్రస్తుతానికి 27 మంది ఎమ్మెల్యేలతోని టీవీకేలో షణ్ముగం చేరబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. పుదుచ్చేరిలోని ఒక షోర్ త్రిశ్వం అనే రిసార్ట్లో ప్రస్తుతానికి 27 మంది ఎమ్మెల్యేలని షణ్ముగం తరలించి అక్కడ వాళ్ళతో రిసార్ట్ రాజకీయాలు నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. మ్యాజిక్ ఫిగర్కి మరో 6 సీట్ల దూరంలో విజయ్ ఉన్నారు. ఏఐడిఎంకే ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు ఈజీగా జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి షణ్ముగం ఏఐడిఎంకే పార్టీని రెండుగా చీల్చబోతున్నాడా? పాండిచ్చేరిలోని ఆ రిసార్ట్లో ప్రస్తుతానికి 27 మంది ఎమ్మెల్యేలు. ఏఐడిఎంకేకి సంబంధించిన గెలుపొందిన ఎమ్మెల్యేల్లో ఆల్మోస్ట్ సగం మంది అని చెప్పొచ్చు. మరి మిగతా సగం మంది ఎక్కడున్నారు? వీళ్ళని మాత్రమే పాండిచ్చేరికి ఎందుకు షిఫ్ట్ చేశారు? పాండిచ్చేరి మరొక రాష్ట్రం, మరొక కేంద్ర పాలిత రాష్ట్రంగా పరిగణించవచ్చు. తమిళనాడు పోలీసులకి కానీ తమిళనాడు ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండని చోటుకి షణ్ముగం ఆ ఎమ్మెల్యేలని ఎందుకు తీసుకెళ్లాడు? ఆ రైట్ సైడ్ విజువల్లో మనం చూస్తున్నాం ఆ రిసార్ట్కి సంబంధించిన విజువల్స్. అక్కడ ఆ ఎమ్మెల్యేలు సంబంధించిన వెహికల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. 27 మంది ఎమ్మెల్యేలు. మాజీ మంత్రి షణ్ముగం ఒక హెవీ వెయిట్ పాలిటీషియన్ ఏఐడిఎంకే పార్టీలో అని చెప్పొచ్చు. తనకంటూ కొంత ఫ్యాన్ ఫాలోయింగ్, తనకంటూ సపోర్ట్ చేసే ఎమ్మెల్యేస్ ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని మరి నిజంగానే ఏఐడిఎంకే పార్టీకి వెన్నుపోటు పొడొచ్చే అవకాశం ఉందా? టీవీకేతో కలిసి ముందుకెళ్దామని ప్రయత్నిస్తున్నాడా? క్యాబినెట్లో పదవుల కోసం అలాగే కొన్ని ఆఫర్స్ ఏమైనా టీవీకే పార్టీ ఆల్రెడీ ఇచ్చిందా? టీవీకే పార్టీకి సంబంధించి ఒకసారి మాట్లాడుకుంటే విజయ్కి చాలా క్లియర్గా ఇన్ఛార్జ్ గవర్నర్ చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 118 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ మ్యాజిక్ ఫిగర్కి సంబంధించిన ఆ ఎమ్మెల్యేలతోని సైన్ చేసి తీసుకొని రా, అప్పుడే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి నేను అనుమతిస్తాను అంటూ విజయ్కి అయితే బిగ్ షాక్ అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు నిజంగానే షణ్ముగం కూడా ఏఐడిఎంకే పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి ఒక్కసారి, నిజంగానే షణ్ముగం ఏఐడిఎంకే పార్టీకి వెన్నుపోటు పొడవబోతున్నారా? టీవీకేకి సపోర్ట్ చేస్తున్నారా? 27 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఈ రిసార్ట్లో ఎందుకున్నారు? మిగతా ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. డెఫినెట్ గా నేను నిన్నటి నుంచి చెప్తుంది అన్నా డిఎంకేలో చీలిక రాబోతుంది. అన్నా డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొందరు పళనిస్వామి వైపు ఉంటే కొందరు మాజీ మంత్రి షణ్ముగం వైపు ఉన్న పరిస్థితి. ఇది చాలా తీవ్ర పరిస్థితిగానే కనపడుతుంది. మాజీ మంత్రి షణ్ముగం ఒకటే చెప్తున్నారు, అసలుకి ఒక పార్టీ టీవీకే లాంటి పార్టీ ఒక ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో వేరే వాళ్ళతో కుమ్మకి ప్రజలు ఇచ్చిన అభిష్టాన్ని మనం ఎందుకు ఇది చేయాలి అనేది చాలా క్లియర్ గా ఆయన మాట్లాడుతున్నారు. అందుకే 27 మంది ఎమ్మెల్యేలతో ఆయన తిరుగుబాటుని స్టార్ట్ చేశారు. ఆయన ఎవరు ఒక ప్రైవేట్ దీంట్లో ఆయన ఉండిపోయారు. ఆ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఆల్మోస్ట్ ఒక క్యాంప్ ని ఆయన నిర్వహిస్తున్నారు. అది కూడా పుదుచ్చేరిలోని షోర్ త్రిశ్వం రిసార్ట్ కి ఎమ్మెల్యేని అక్కడికి తరలించేశారు. ఆయన చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. అవసరమైతే నేరుగా టీవీకే అధ్యక్షుడు విజయ్తో మాట్లాడడానికి సిద్ధమైపోతున్నారు. పళనిస్వామి వ్యవహార శైలి లేదా పళనిస్వామి నమ్ముకుని మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అవసరమైతే అంటే డిఎంకేతో కలవడానికి కూడా వాళ్ళు ఒక దశలో ముందుకు పోతున్నారు కాబట్టి ఆ వ్యవహారాలు మాకు నచ్చగా అదేందో మేము గెలిచిన అంటే అధికార పీఠానికి దగ్గరగా ఉన్న పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా మాకు కాస్త మర్యాద ఉంటుంది, తగ్గుతుంది అనేది వాళ్ళకున్న షణ్ముగం మాట్లాడుతున్న పరిస్థితి. దీంతో ఒక్కసారిగా ఏం జరగబోతుంది అనేది ఏఐడిఎంకేలో మాత్రం ముసలం స్టార్ట్ అయిందని చెప్పాలి. ఒక్కొక్క నిజంగానే తమిళనాడు ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాల తర్వాత జరుగుతున్న టీమ్స్ సస్పెన్షన్ ని
క్రియేట్ చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అద్భుతంగా మారిందని చెప్పుకోవాలి. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో రెండుగా అన్నాడీఎంకే చీలిపోయింది. కళ్యాణ్ ఓవరాల్ గా పళనిస్వామి తీరుపై షణ్ముఖం తీవ్ర అసంతృప్తిగా ఉన్న పరిస్థితి. 27 మంది ఎమ్మెల్యేలతో టీవీలో చేరడానికి సిద్ధమైపోయారు. సెంగోటియన్ టీవీకి నేత సెంగోటియన్ వ్యవహారాన్ని దగ్గరుండి చూస్తున్నారు. అవసరం అనుకుంటే ఆ 27 మంది మద్దతు ఎమ్మెల్యేల లెటర్లను తీసుకొని నేరుగా ఆయన గవర్నర్ దగ్గరికి కూడా వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. బహుశా గవర్నర్ టైం ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది. బహుశా గవర్నర్ ఈ టైంకి టైం ఇస్తారా, ఈ రోజు లేరు, బహుశా ఆయన కేరళకి వెళ్ళారనే సమాచారం కూడా వస్తుంది. ఇప్పటికే పుదుచ్చేరికి శ్రీవత్సం రిసార్ట్ దగ్గరికి ఎమ్మెల్యేలని తరలించేస్తున్న పరిస్థితి ఉంది. మ్యాజిక్ ఫిగర్ కి ఇంకొక 6 మాత్రమే కావాలి. కానీ వీళ్ళ దగ్గర 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ ఈసారి చాలా ప్లాండ్ గానే పకడ్బందీగానే వెళ్ళబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అనిపోతుంది. ఏఐడిఎంకే 2గా చీలకపోవడానికి కారణం టీవీకే విజయ్ ఇక్కడ అయ్యారు. దాంతో ఇక టీవీకే విజయ్ వ్యవహరిస్తున్న తీరు కొంత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. అంటే ఒక పెద్ద పార్టీలో ఉన్న వాళ్ళని కూడా చీల్చగలిగాడు. ఆ దిశగా టీవీకే విజయ్ ప్లాన్ చేస్తున్నారు. దాని పక్కనున్న టీం ఆ విధంగా నడుపుతోంది అని చెప్తున్నారు. బట్ ఏమైనా షణ్ముఖం తీసుకున్న నిర్ణయం, ఈ రోజు అఫీషియల్ గా తీసుకున్న నిర్ణయం చాలా కీలకంగా మారబోతుంది. 27 మంది ఎమ్మెల్యేలతో ఆయన టీవీకే విజయ్ కి పూర్తిగా మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తారు. దాంతో ప్రమాణ స్వీకారానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. కానీ ఈ సమయంలో పళనిస్వామి స్టెప్ ఏ విధంగా ఉంటుంది? పళనిస్వామి దాదాపుగా 47 మంది ఎమ్మెల్యే